తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే 2 హామీలను నెరవేర్చిన ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు రెడీ అవుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఉచిత విద్యుత్ 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ 2 హామీలకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాగా ఇటీవల తెలంగాణ కేబినెట్ గృహజ్యోతి పథకానికి ఆమోదం తెలపగా అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించనుంది. కాగా ఈ ఉచిత విద్యుత్ను అద్దెకు ఉండే వారికి కూడా ఇవ్వనున్నట్టు దక్షిణ తెలంగాణ డిస్కాం వెల్లడించింది. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా పొందేందుకు ఇళ్లల్లో అద్దెకుండే కుటుంబాలకు అర్హత ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మంగళవారం ట్విట్టర్లో తెలిపింది. మరి గృహజ్యోతి పథకానికి అర్హత పొందాలంటే ఎలాంటి రూల్స్ ఉన్నాయో చూద్దాం. రేషన్ కార్డుతో పాటు ఒక ఇంటికి ఒక విద్యుత్ మీటర్కే ఈ పథకం వర్తిస్తుందట. రేషన్ కార్డు లేని వారి నుంచి వివరాలను సేకరించరు. అంతేకాకుండా అద్దెకు ఉండే వారికి ఈ పథకం వర్తించదని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL స్పందించింది. ఇలాంటి వార్తలు నమ్మవద్దని, గృహజ్యోతి పథకానికి అద్దె ఇళ్లలో ఉండేవారు కూడా అర్హులే అని స్పష్టం చేసింది. ఎవరు అపోహలకు లోను కావద్దని, నిజమైన అర్హులు కిరాయి ఇళ్లలో ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని అధికారులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకునే గృహ వినియోగదారులకు మాత్రమే ఈ పథకం వర్తించనున్నట్లు స్పష్టమవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 181 యూనిట్ల లోపు వాడకం ఉండాలి. గత సంవత్సరం మొత్తం ఓ వినియోగదారుడు 1500 యూనిట్లు వాడితే దానికి 10% కలిపి 1650 యూనిట్లను 12 నెలలకు విభజించి నెలకు 137 యూనిట్లు ఉచిత